పచ్చిరొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నా స్టైల్‌లో పచ్చిరొయ్యలు, బెండకాయ పులుసు ఎలా పెడుతున్నానో ఒకసారి చూసండి. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ వచ్చి కాకినాడ నుంచి వస్తుంది. ఫస్ట్ రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని పైనున్న నల్లగా ఒక జీర లాంటిదని అది కూడా తీసేసుకొని పసుపేసి చిన్న మూకిట్లో మగ్గనిచ్చేయాలి. ఎందుకంటే రొయ్యలో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా పోతే కానీ రొయ్యి కన్నది మనకు బెండకాయ పులుసు అన్నదని టేస్ట్ రాదు. వాటర్ అంతా శుభ్రంగా పోవాలి. ఆ తర్వాత వేరే పెనం పెట్టుకుని కాస్త ఆయిల్ పోసుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసుకోవాలి. అవి అయిపోయిన తర్వాత 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. మనం రెడీ చేసి ఇంట్లో ఎలాగా ఉంటుంది ఎప్పటికప్పుడు. తర్వాత టమాటాలు కూడా మగ్గనిచ్చేయాలండి 5 నిమిషాలు. టమాటాలు కూడా బాగా మగ్గనిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెడితే బాగా మగ్గుతుంది. ఏది కూర ఉన్నా సరే మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని తగ్గుతుంది. పక్కన స్టవ్ మీద ఆ రొయ్యలు కూడా మొత్తం డ్రై అయిపోయి వాటర్ అన్నది ఏం ఉండకూడదు రొయ్యలు. అలాగ ఉంటేనే మనకు కర్రీ అన్నది బాగుంటుంది. ఈ కూర అన్నది చాలా బాగుంటుంది. ఇలా వండుకుంటే ఒకసారి ట్రై చేయండి. రొయ్యలు కూడా వేసేయండి. అదే దాంట్లో రొయ్యలు వేసేయండి. ఇంకా రొయ్యలు ఇలాగని చేసుకొని మనం తింటే బెండకాయ పులుసులు మామూలుగా ఉండదు. ఇంకా తిని కొద్ది తినాలనిపిస్తుంది. ఆ రొయ్యలు కూడా వేసేసారు కదా, బాగా మగ్గనించి మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, చూసారా ఎంత బాగా మగ్గిపోయో. బెండకాయలు కూడా వేసేసుకోండి. బెండకాయలు కూడా చూసారా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది పులుసు అన్నది. తగినంత కారం, రాళ్ళుప్పు, కాస్త పసుపు, అంటే రొయ్యలు వేసాం కదా ఇందులో కూడా అవసరం అనుకుంటారు, ఇందులో కూడా వేయాలండి పసుపు. పసుపు ఎంత వాడితే అంత మంచిది. ఇది ఏంటంటే గరం మసాలా పొడి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, లామొగ్గ అన్నీ కలిపి ఆడిన పొడి. దీన్ని కూడా కాస్త వేసేసుకోండి. వేసిన తర్వాత అటు ఇటు కలపండి. కలిపిన తర్వాత కావాల్సింది ఏంటి, అసలైన ఐటెం మర్చిపోయాను, అది ఇంట్లో లేదు. ఒక్క 10 నిమిషాల్లో వచ్చేద్దే. బయటకు పంపించింది తెప్పించినందుకు. ఏంటనుకుంటున్నారు, చింతపండు. చింతపండు ఇంట్లో లేదు, మర్చిపోయాను. అసలు ఉందని అనుకున్నాను, అందుకే స్టార్ట్ చేశాను ఈ రెసిపీ అయితే. సరే అయితే ఎలాగ తెప్పించాలి కదా. ఈ గ్యాప్లో ఇదిగో వచ్చేసిందండి చింతపండు కూడా. ఈ గ్యాప్లో చింతపండు అయితే రసం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండు రసం వేసిందంటే ఎక్కువ వేసుకోకూడదని తక్కువ వేసుకోండి. అంటే నేనైతే కొంచెం ఎక్కువ వేసుకున్నాను. నేనైతే కాస్త ఎక్కువ వేసుకున్నాను. ఎవరికి ఎంత కావాలన్నదే తెలుస్తుంది కదా, మీ కర్రీని బట్టి మీరు వేసుకోండి. నేనైతే కాస్త ఎక్కువే పోసిన వాటర్ అయితే. బాగా అయితే మగ్గనిచ్చాను. తెప్పించిన చింతపండు అప్పటికప్పుడు తెప్పించాను. ఇక ఇందాక పోసిన చూడండి ఎంత ఉందో, ఇప్పుడే చూసారా. అలా బాగా అయితే ఎక్కువసేపు మగ్గనివ్వాలి. తర్వాత అయితే కొత్తిమీర అండి, అన్నిటికంటే ముఖ్యమైనది కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది పులుసు అన్నది. అదిరిపోదు. చూసారా దగ్గరికి అయిపోయింది. దగ్గరికి అయిన తర్వాతే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏంటి ఇంకా తినేయడమే కదా. వేడివేడి అన్నంలో బెండకాయ పచ్చిరొయ్యలు కర్రీ వేసుకుని తింటే, పులుసు వేసుకుని తింటే మామూలుగా ఉండదు. ఇంకా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నాకు కూడా ఊరుతున్నాయి ఇప్పుడెప్పుడు తినాలని. నేను కూడా తినేద్దాం, మీరు కూడా తినేయండి. మరి ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ కామెంట్ చేయండి. ఎలాగో ఈ పులుసు మీకు ఎలా నచ్చిందో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి.